నిన్న షాప్లో ఒక బ్లౌజ్ అయితే నేను రిపేర్ అయితే చేసి ఇచ్చిన అండి. అయితే నిన్న వీడియో తీయడానికి టైం లేకుండే, అసలు నాకు గుర్తు కూడా లేదు. మరి ఇట్లాంటి ప్రాబ్లం మీకు ఇంకెవరికైనా వచ్చి ఉండొచ్చు అని చెప్పి. ఇది బ్లౌజ్ బాగానే ఉంది, నేను మామూలుగా నార్మల్గా చూపిస్తున్నా నేను ఏం రిపేర్ చేసి ఇచ్చిన అనేది. అయితే నార్మల్గా ఫ్రంట్ సైడ్ తను వేసుకున్న తర్వాత ఇక్కడ బాగా ఫ్రంట్ దగ్గర ఈ చంక దగ్గర ఇట్లా బాగా లేస్తుంది అన్నట్టు, బుంగలాగా వస్తుంది. బ్యాక్ సైడ్ అయితే ఓకే బాగానే ఉంది, ఈ ఫ్రంట్ మాత్రం ఇట్లా బాగా బుంగలాగా వచ్చేసరికి ఈ బ్లౌజ్ అసలు వేసుకుంటే మనకు లెఫ్ట్ సైడ్ అంటేనేమో కొంగు వస్తుంది, మనకు రైట్ సైడ్ అనేది ఇట్లా బుంగ బాగా వస్తే గలీజ్గా కనిపిస్తుంది కదా. ఇట్లా ఇది పట్టు చీర మీది బ్లౌజ్ వేసుకోకుండానేమో పక్కకు పెట్టకుండా ఉండలేకపోతున్నా. ఈ బ్లౌజ్ కాదండి, నేను చేసిన అది ఏం చేసినో రిపేరు అనేది మాత్రమే చెప్తున్నా. అయితే ఏంటంటే ఆమె అక్కడనే ఉండి ఇక్కడే ఉంటానంటే చేసేస్తా ఎంబడే అని చెప్పేసి ఇక్కడ సైడ్ ఈ కుట్లు ఉంటాయి కదా మన మామూలు దగ్గర వేసుకొచ్చినాయి, ఇక్కడ డాట్ దగ్గర ఈ డాట్ అనేది చిన్నగా పట్టింది. చిన్నగా పట్టేసరికి ఏంది, ఇప్పుడు మనము హాఫ్ ఇంచ్, ఇప్పుడు కటింగ్ ఎంత పర్ఫెక్ట్గా నేర్చుకోవడం కాదండి, స్టిచ్చింగ్ కూడా నేర్చుకోవాలి. మనం ఏ రకంగా అయితే కటింగ్ నేను మరీ మాటికి చెప్తూనే ఉంటున్నా. ఖర్చు ఎంతవరకు అయితే పట్టుకుంటామో, ఎంతైతే మనం ఖర్చు పట్టుకుంటామో అంతే స్టిచ్చింగ్ అనేది పట్టుకురావాలి అని మాటికి నేను చెప్తూనే ఉన్నాను. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ దగ్గర నేను కటింగ్ చేసేటప్పుడు కూడా మాటికి చెప్తూనే ఉంటాను, మీరు ఖర్చుకి ఎంత అయితే పట్టుకుంటారో అంతవరకే మార్కింగ్ చేసుకోండి అని చెప్పేసి. ఖర్చుకి ఎక్కువ పెట్టుకొని ఇలా మనం స్టిచ్చింగ్ అనేది తక్కువ పట్టుకొస్తే ఇక్కడ మనకు ఎంతైతే పెట్టుకున్నామో అంతవరకు అయితే క్లాత్ అనేది ఉండిపోతుంది కదా. బ్లౌజ్ వేసుకున్నాక ఏంటంటే ఇట్లా ఉబ్బుగా కనిపిస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఇవి విప్పి ఈ డాట్ అనేది పెద్దగా పెట్టి ఈ మళ్ళీ స్టిచ్చెస్ వేసి ఇచ్చిన పర్ఫెక్ట్గా వచ్చింది. బ్లౌజ్ బాగుందక్క అని చెప్పనని తీసుకొని పోయింది. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మీకు ఎవరికైనా వచ్చుంటే క్లియర్ చేసుకుంటా అని చెప్పేసి వీడియో పరంగా చూపిస్తున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ అండి.